హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి రాయుడు. సో ఇవాళ మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాం, ఇంటర్ ఫ్రెండ్ అనమాట. సో అది ఎప్పటి నుంచో చెప్తుంది రావాలి రావాలి అని చెప్పి. సో మ్యారేజ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే రాజమండ్రిలో అనమాట. సో అంత లాంగ్ కదా అని చెప్పి అంత దూరం పంపరు కాబట్టి, పైగా నైట్, మార్నింగ్ అయితే ఏదో ఒకలా వెళ్ళే వాళ్ళం కానీ నైట్ కదా పంపరని చెప్పి ఇంక ఇక్కడ నార్మల్గా పెళ్లి కూతురుని చేసి కూర్చోబెట్టడం అనుకుంటా. అదే తర్వాత అది మ్యారేజ్‌కి ముందు అక్కడ భోజనాలు పెట్టుకుంటారు కదా! అది. సో, నాకు సరిగ్గా తెలీదు. అక్కడికి వెళ్ళి కనిపించి గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసి తినేసి వచ్చేసాం. సో, నేను అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నాకు ఏది నచ్చదు. నేను ఫస్ట్ రెడీ అవుతాను కానీ నాకు అది నచ్చదు. నేను నెక్స్ట్ అది మార్చేసి వేరే డ్రెస్ తీసుకొని అది వేసుకొని అప్పుడు వెళ్తాను. సో, ఇక్కడ నేను చైను 100 సార్లు మార్చాను. నా నెక్‌కి నెక్ సెట్ ఇది సెట్ అవ్వట్లే. అసలు ఏం పెట్టుకుందాం అని అదే చూసాను. ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత మా అమ్మ పెద్ద మాట అన్నది నన్ను. ఏంటంటే, "వద్దు, సెట్ అవ్వలేదు, పెద్దయి అయిపోయినాయి" అని చెప్పి. మొఖం చిన్నదయిపోయింది, ఇయర్ రింగ్స్ పెద్దదయిపోయినాయి అని చెప్పింది. అలా అని చెప్పి మళ్ళీ నేను అక్కడ ఇయర్ రింగ్స్ తీసేసాను. నాకేంటో, అంటే నా ఓన్‌గా కంటే నాకు పక్కనోళ్ళు చెప్పిందే నేను ఓకే, నిజంగా బాలేదేమో అని చెప్పి ఇది చేస్తాననమాట. ఒక్కోసారి వినను కానీ మా అమ్మ మాట వింటాను ఖచ్చితంగా. మా అక్క మాట కూడా వింటాను. నాకు వీళ్ళిద్దరే చెప్తారు ఏం వేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి ఇలాగా. మ్యాచింగ్ గాజులు కూడా వేసుకున్నాను చూసారా? కాకపోతే అది నేను ఇప్పేసాను ఆల్రెడీ. లాస్ట్‌లో చూసారు కదా! అంతే. ఒక్కోసారి ఏదో అనుకుంటాం కానీ ఏదో అవుతది. ఇంక సింపుల్‌గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను నేను. యాక్చువల్‌గా ఇక్కడ నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు వీడియో తీస్తున్నారని చెప్పి. యాక్చువల్‌గా ఏదో జోక్ వేసుకున్నారు, దానికి నవ్వుతున్నారు అనుకోండి, వీడియోకి కాదు. సో, తన పెళ్లి కూతురు కనిపించకూడదు కాబట్టి ఫేస్ హైడ్ చేశాను. మళ్ళీ వేరేగా ఫీల్ అవుతారు కదా! కంఫర్ట్ ఉండదు కదా అని చెప్పి. ఇది ఎంఎస్ఎన్ చార్టీస్ అనమాట. ఎంఎస్ఎన్ కాలేజ్ తెలుసు కదా! అది. జగన్నాథపురం వంతెన దగ్గర. అంతే వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.